హాయ్ ఫ్రెండ్స్, ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతము. ఈరోజు యాక్చువల్గా నా చేతిలో ఉంది Insta360 X4. యాక్చువల్గా దీని ప్రాధాన్యత ఏంది, యాక్చువల్గా ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి ట్రావెల్ వ్లాగింగ్ కానీ మన మోటో వ్లాగింగ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా దీని మీద మనం యాక్షన్ సీక్వెన్స్ అనేది కూడా చాలా బాగా షూట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్కి చాలా ఉపయోగపడుతుంది. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒకవేళ ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఎడిటింగ్ గురించి కానీ మన షూటింగ్ గురించి కానీ కంపల్సరీ ఫ్రేమింగ్ గురించి కానీ కొద్దిగా మనకు నాలెడ్జ్ ఉండాలి. యాక్చువల్గా ఈ కెమెరా ఉంటే ఏంటంటే అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఈ కెమెరాని ఇలా పట్టుకొని షూట్ చేసిన ఎలాగైనా ఎలా షూట్ చేసుకున్నా కానీ మనం ఎడిటింగ్లో ఫ్రేమింగ్ చాలా బాగా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యాప్ వస్తుంది మొబైల్లో కూడా. మీరు 8K వరకు అంటే 8Kలో షూట్ చేసి 4K వరకు మీరు హై రిజల్యూషన్లో మీరు ఎక్స్పోర్ట్ చేసేసి అప్పుడప్పుడు మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీసీలో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను వీడియోలో లాస్ట్లో మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను దీంతో మీకు షూట్ చేసి చూపిస్తాను. దీంతో యాక్చువల్గా ఇది 360 డిగ్రీ కెమెరా యాక్చువల్గా 2 లెన్సెస్ ఉంటాయి దీనికి. ఇక్కడ నుంచి పైనుంచి ప్రతి దిక్కుల నుంచి ఇది రికార్డ్ అవుతుంది. తర్వాత మనం ఎడిటింగ్లో ఫ్రేమింగ్ సెట్ చేసుకొని మనం చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీంతో షూట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా షూట్ చేసే ముందు ఒకటి చెప్పాలి మీకు, ఈ కెమెరాతో పాటు మనం కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి. చాలా యాక్సెసరీస్ ఉంటాయి మోటో వ్లాగింగ్కి, వేరే దానికి మనం చాలా యాక్సెసరీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన యాక్సెసరీస్ ఏంటంటే ఇది ఇన్విజిబుల్ స్టిక్ అన్నట్టు. యాక్చువల్గా దీనికి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఇలా షూట్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసినట్లయితే ఇది ఇన్విజిబుల్ అయిపోతుంది. అంటే ఇది షూటింగ్ చేసేటప్పుడు మనం కనిపిస్తాం కానీ ఈ స్టిక్ అనేది హైడ్ అయిపోతుంది, ఇన్విజిబుల్ అయిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు దీంతో Insta360 మోడ్ పెట్టేసి మనం షూట్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు తర్వాత వచ్చే ఫొటేజ్ దీందే. ఓకే, ఇప్పుడు నేను Insta360 X4 కెమెరాతో షూట్ చేస్తున్నాను. ఇలా మనం జస్ట్ హ్యాండిల్ ఇట్లా చేతిలో పట్టుకున్నాను. ఇలా రైట్కి కానీ ఇలా లెఫ్ట్కి కానీ ఒకటేసారి ఇలా ముందుకు మనము ఎడిటింగ్లో ఫ్రేమ్ అనేది తిప్పుకోవచ్చు. జస్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒక పార్క్లో ఉన్నాను. ఇది స్టిక్ అనేది హైడ్ అయిపోయింది. ఇలా మీదికి లేపి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక పార్కు. యాక్చువల్గా ఇది ఇప్పుడు నేను టైనీ ప్లానెట్ మోడ్లో పెట్టేసి అంటే ఎడిట్ చేస్తున్నాను చూడండి. మొత్తం పార్క్ అనేది ఇలా టైనీ ప్లానెట్లో మనకు రౌండ్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము స్టేట్కి కూడా చేసుకోవచ్చు. డివాబ్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లో. చూడండి, ఇలా వెళ్తున్నాను. ఎలా వస్తుంది మీకు చెప్పాలి ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ టర్న్ అవుతున్నాను. ఓకే, ఇలా మీరు 360 డిగ్రీస్ రొటేట్ చేసుకుంటూ మనం దీంట్లో చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. స్టాప్ రికార్డింగ్. ఈ విధంగా ఈ యొక్క కెమెరా యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం వెడ్డింగ్లో కూడా కొన్ని సినిమాటిక్ షాట్స్ తీయచ్చు. అంటే డెకరేటివ్ షాట్స్ కానీ ఇక్కడ కొద్దిగా ఆడియన్స్లో ఫేక్ డ్రోన్ షాట్లు కూడా తీయచ్చు. కాకపోతే సెల్ఫీ స్టిక్ అందులో మనకు పెద్దగా అంటే ఒకటి 10 ఫీట్ స్టిక్ వస్తుంది. అది పెట్టుకుంటే మనం ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా చాలా బాగా తీయచ్చు. ఓకే, మనకు ఇదే కెమెరాలో మనకు యాక్చువల్గా సింగిల్ లెన్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే గోప్రో లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే నేను జస్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను. అయితే ఈ సింగిల్ లెన్స్ మనకు 2 లెన్సులు ఉంటాయి కదా. దీన్ని ఏదో ఒక లెన్స్ మొబైల్లో లాగా మనం ఏదో ఒక లెన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ లెన్స్లో చాలా బాగా మీరు వ్లాగింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా యాక్చువల్గా నేను ఓపెన్ బాక్స్ డెలివరీ తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము అన్బాక్సింగ్ వీడియో చూసుకొని నేను కొన్ని బయట దృశ్యాలను షూట్ చేయడం జరిగింది. అవి ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. బాక్స్ను చూసుకున్నట్లయితే Insta360 X4 8K 360 యాక్షన్ కెమెరాని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ దీని ప్రత్యేకతలు ఏందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాక్స్ చూసుకుంటే ఇలా ఉంది. ఆల్రెడీ నేను ఓపెన్ బాక్స్ తీసుకున్నా కాబట్టి దీని మీద కవర్ వస్తుంది యాక్చువల్గా. ఓకే, మనం బాక్స్లో ఏముందో మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి, బాక్స్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ కనిపించేది కెమెరా. దీని అయితే కొద్దిగా పక్కకు పెడదాం మనము. కెమెరాతో పాటు దీంట్లో చిన్న ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూద్దామా. ఓకే, మనము బాక్స్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో ఒక పౌచ్ ఇవ్వడం జరిగింది. చూద్దాం దీంట్లో ఏమేమి వస్తుంది. దీని పక్కనైతే పెడదాం. ఇంకోటి బాక్స్లోనే ఇంకో బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఓపెన్ చేసినట్లయితే ఏమున్నాయో చూద్దాం. ఓకే, దీంట్లో ఇవి డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది మనకు. ఓకే, దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఇటు నుంచి చూస్తే చూడండి, ఇది ఒకటి మనకు లెన్స్ గార్డ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కూడా మీకు పెట్టి చూస్తా. ప్రస్తుతానికైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, మనకు పౌచ్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం ఒకసారి. దీంట్లో ఒక పౌచ్ ఇవ్వడం జరిగింది చూడండి. ఓకే, సింపుల్గా దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఓకే, పౌచ్లో మనకు ముందుగా కేస్ ఇవ్వడం జరిగింది. గ్రిప్ కవర్ అన్నట్టు. దీన్ని జస్ట్ ఫోన్కి ఎలా వస్తుందో అలా మనం
కెమెరాకి అయితే వెనక ఇప్పుడు నేను పెట్టి చూద్దాం. ఓకే, దీనికి కూడా పక్కన పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు C2C కేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఛార్జింగ్కి కానీ మనం డేటా కాపీ చేసుకోవడానికి కూడా సిస్టంలో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ క్లాత్. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది క్లీనింగ్ క్లాత్ ఏంటంటే మనం కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది దేనికనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక పౌచ్లో మనకు జస్ట్ ఇది డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. పౌచ్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం మెమరీ కార్డులు పెట్టుకోవచ్చు. జస్ట్ కెమెరా కూడా దీంట్లో మనం ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, మనం కెమెరా దగ్గరకు వచ్చినట్లయితే చూడండి, కెమెరాలో మనకు 4 బటన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ ఆఫ్, ఇది క్యూ బటన్ అంటే మోడ్, ఇది కూడా మోడ్ బటన్, ఇది రికార్డ్ బటన్ అన్నట్టు. సింపుల్గా మనము చూడండి, ఇక్కడ మనకు C కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ప్లస్ డాటా ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. మైక్ అడాప్టర్ కూడా ఇక్కడ నుంచి మనం పెట్టుకోవచ్చు. దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. తర్వాత బ్యాటరీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ బ్యాటరీ స్టిక్కర్ మనం తీసేద్దాం ఇక్కడ నుంచి. ఓకే, ఈ బ్యాటరీని ఇలా ప్రెస్ చేసి తీసినట్లయితే చూడండి, బ్యాటరీ చాలా మంచి పెద్దగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ చూసినట్లయితే మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. దీని మెమరీ కార్డు ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఆల్రెడీ వేసేసిన. మెమరీ కార్డ్ వచ్చేసి మనము V30 వేయాలి మినిమం, ఎందుకంటే దీంట్లో 8K రికార్డింగ్ ఉంటుంది కాబట్టి V30 వేయాలి మనం. మెమరీ కార్డ్ పెట్టేస్తున్నాం మళ్ళీ. ఓకే, బ్యాటరీ కూడా ఇలా మనం 2 సైడ్ నుంచి ప్రెస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనకు ఆరెంజ్, ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆరెంజ్ కనబడుతుంది కదా, ఇట్లయితే మనకు వాటర్ ప్రూఫ్ ఉండదు. దీన్ని ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అయిపోయింది. ఓకే, మనం సింపుల్గా ఇక్కడ నుంచి ఆన్ చేసుకుందాం. ఈ ఆన్ బటన్ని ఇట్లా జస్ట్ ఒక్కసారి క్లిక్ చేసినట్లే కెమెరా ఆన్ అయిపోతుంది. చూడండి. ఓకే, ఇప్పుడు మొత్తానికి బాక్స్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి చూసుకుందాము. ఓకే, బాక్స్లో మనకు ఒక కెమెరా వచ్చింది. కెమెరా పెట్టుకోవడానికి పౌచ్, ప్లస్ ఇది క్లాత్ ఏంటంటే మనం షూట్ చేసే ముందు మనం లెన్స్ని క్లీన్ చేసుకొని షూట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెన్స్ గార్డ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్ కవర్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ గ్రిప్ కవర్. చూడండి, మనం బ్యాక్ గ్రిప్ కవర్ అనేది ఫస్ట్ ఇలా పెట్టుకుందాము. ఓకే, సింపుల్గా ఇలా ప్రెస్ చేసినట్లయితే చూడండి, బ్యాక్ గ్రిప్ కవర్ ఇలా మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెన్స్ గార్డ్ పెట్టి చూద్దాం. లెన్స్ గార్డ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, లెన్స్ గార్డ్ మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి ఎలా ఇచ్చాడనేది చూద్దాం. చూడండి, లెన్స్ గార్డ్ ఇలా ఉంది. ఓకే, మనం సింపుల్గా లెన్స్ గార్డ్ని ఇలా జస్ట్ దీని మీద పెట్టేసి ఇట్లా రైట్కి తిప్పినట్లయితే ఇలా చాలా బాగా ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఇలా మనం 2 సైడ్ పెట్టుకొని, ఇది యాక్షన్ కెమెరా కాబట్టి మనం బైక్ మీద మోటో వ్లాగింగ్ యూజ్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే టైర్ దగ్గర ఫిట్ చేసినప్పుడు ఏదైనా చిన్న రాయి వచ్చి తగిలినా మనకు ప్రాబ్లం ఉంటుంది. అది అవుట్డోర్లో మాత్రం కొన్ని సిచ్యువేషన్లో ఇది పెట్టాల్సి వస్తుంది మనకు. జస్ట్ నార్మల్గా షూట్ చేస్తున్నామంటే గ్లేర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి తీసేస్తే బెటర్. లెన్స్ గార్డ్స్ మనము ఫిక్స్ చేశాక ఎలా అనిపిస్తుంది చూడండి మన కెమెరా. ఓకేనా, ఇప్పుడు నేను అవుట్డోర్లో కొన్ని దృశ్యాలు మీకు షూట్ చేసి చూపిస్తాను, ఎలా ఉన్నాయి మీరు చూడండి. ఓకేనా.
ఓకే, ఇప్పుడు మనము ఎడిటింగ్ విషయానికి వస్తే చూడండి, మనం పీసీలో కూడా చేసుకోవచ్చు, మొబైల్లో కూడా యాప్ వస్తుంది, చాలా బాగా చేసుకోవచ్చు. సింపుల్గా నేను పీసీలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఫైల్ అయితే నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ నుంచి డబల్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు Insta360 స్టూడియో అని చెప్పేసి ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనము మౌస్తోని జస్ట్ ఇలా క్లిక్ చేస్తుంటే చూడండి, ఇలా రౌండ్గా తిరుగుతుంది. 360 డిగ్రీ వీడియో కదా, ఇలా మనకు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ కింద చూసినట్లయితే ఒక ప్లస్ మార్క్ ఉంటుంది. ఆ ప్లస్ మార్క్ని ఇలా క్లిక్ చేసుకొని చూడండి, క్లిక్ చేసుకొని సింపుల్గా కొద్దిగా ప్లే చేసి చూద్దాం. ప్లే చేసిన తర్వాత మనం మళ్ళీ యాంగిల్ చేంజ్ చేసుకోవాలి. వెళ్ళిపోయింది కదా, సింపుల్గా మనం మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని యాంగిల్ని ఇలా సెట్ చేసుకుందాం. ఓకే, జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. మనం మౌస్తోని స్క్రాలింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మౌస్తో స్క్రాలింగ్ చేస్తే సెంటర్లో వీలు ఉంటుంది కదా, దాన్ని ఇలా స్క్రాలింగ్ చేస్తే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ప్లే చేసేసి మనము కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం కీ ఫ్రేమ్ మొత్తంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ టైనీ ప్లానెట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ మనం దీన్ని కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని ప్లే చేసి చూద్దాం. ఇలా కీ ఫ్రేమ్స్ పెట్టుకొని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఇచ్చుకొని ఇక్కడ డీవాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మనం సింపుల్గా ఇలా క్లిక్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు మనం కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ అవుట్ చేసుకొని చూడండి, ఇలా మనం చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటూ. మళ్ళీ మనం ఇక్కడ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. చూడండి, ఇలా మనకు చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఓకే, చూడండి, ప్లే చేస్తే ఇలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, ఇంకోటి ఇక్కడ మనకు 16:9 అని ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్కి తీసుకొద్దాం, ఇక్కడికి తీసుకొద్దాం. సింపుల్గా దీన్ని మనం రీల్స్ లాగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే 9:16 కూడా మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇదే నిలువులో వచ్చేస్తుంది. చూడండి, ఇలా కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు. 9:16 కానీ లాంగ్ వీడియో లాగా కావాలంటే అడ్డంలో వస్తుంది, లేదంటే నిలువులో. సింపుల్గా సరళ భాషలో చెప్తున్నాను మీకు. 9:16 ఇది యాక్చువల్గా. లేదు ఇలా కావద్దు, నాకు లాంగ్ వీడియో కావాలంటే ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇక్కడ చూడండి, యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని మనము ఇక్కడ నుంచి 4K లేదంటే 1920 అది మన ఇష్టము. నేను 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. చూడండి, స్టార్ట్ ఎక్స్పోర్ట్ అనగానే మనకు వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి మనకు వీడియో క్లిప్ లాగా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం చూడొచ్చు, అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోయింది. సింపుల్గా మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి చూడండి, వీడియో క్లిప్ వచ్చేసింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇలా మీరు చాలా బాగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.